ఒక పొలిటీషియన్ ఇంకొక పొలిటీషియన్ గురించి ఎక్స్‌ట్రీమ్ లెవెల్‌కెళ్ళి ఏదైనా మాట్లాడొచ్చు. అదే ఒక పొలిటీషియన్ తప్పు చేస్తేనో, ఒక పొలిటీషియన్ ఇంట్లో వాళ్ళు తప్పు చేస్తేనో, ఇలా తప్పు జరిగింది అని చెప్పి ఆ బాధితురాలు ఎవరైతే ఉంటారో, ఆ బాధితురాలు వెళ్లి కేసు పెడితే, ఆ బాధితురాలి తరపున మాట్లాడితే డిఫమేషన్ సూట్‌లేస్తారు. పరువు నష్టం దావాలేస్తారు. కేసులు పెడతారు. గ్యాగ్ ఆర్డర్‌లు తెచ్చుకొని చేసిన వీడియోలు డిలీట్ చేయిచ్చేస్తారు. మనకు తెలిసిందేదో ఒక పెద్ద కేంద్ర మంత్రి, ఒక సెంట్రల్ మినిస్టర్ వాళ్ళ అబ్బాయి ఒక తప్పు చేస్తే, ఒక అమ్మాయి, మైనర్ అమ్మాయి వెళ్ళి కేసు పెడితే, దాని మీద అందరూ మాట్లాడారు. మాట్లాడిన అందరి మీద కేసులు పెట్టారు. ఒకళ్ళో ఇద్దరు మిస్ అయ్యి ఉంటారు. ఆ మిస్ అయిన వాళ్ళలో మనం కూడా ఒకళ్ళు ఉన్నాం. ఈ కేసులు తీసుకోనే దానికి కూడా ఓపిక మన దగ్గర లేదు. ఎందుకంటే లాస్ట్ టైం ఒక కేసు ఆల్రెడీ మన మీద పడింది. దాన్ని ఏం చేయాలో తెలియట్లేదు. ఎందుకంటే మన దగ్గర అంత ఆర్థిక స్తోమత లేదు మన దగ్గర. ఇప్పుడు కొంచెం డబ్బులున్నాయనుకోండి, లాయర్‌ని పెట్టుకొని మేనేజ్ చేయొచ్చు. బట్ మన దగ్గర డబ్బులు లేకపోతే మనమే పోలీస్ స్టేషన్‌కి తిరగతా ఉండాలి. పోలీస్ స్టేషన్‌కి తిరిగితే పోలీసు వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటాయో, వాళ్ళు ఇచ్చే గెస్చర్లు ఎలా ఉంటాయో దగ్గర నుండి కళ్ళారా చూశాను కాబట్టి మన పేరు రాకపోవటము, మన మీద కేసు ఫైల్ అవ్వకపోవటమే చాలా మంచిది అనుకుంటున్నాను. అండ్ నేను కేసు ఫైల్ అవ్వాలని కూడా నేను కోరుకోవట్లేదు. నాకు అంత ఓపిక లేదు, నా దగ్గర అంత పైసలు లేవు. ఇది కాసేపు పక్కన పెడితే చాలామంది యూట్యూబర్ల మీద కేసులు పెట్టారు. ఎందుకు? ఆయన పేరు ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నారో, ఆ వ్యక్తి తాలూకు ఫాదర్ ఎవరైతే ఉన్నారో, ఆ ఫాదర్ని ఇన్వాల్వ్ చేశారు, నా పేరు తీసుకొచ్చారు అని చెప్పి, అండ్ తప్పు చేసినా చేయకపోయినా మా అబ్బాయిని ఇలా బద్నాం చేశారు, నా పొలిటికల్ ఫ్యూచర్ని ఇలా నాశనం చేశారు అన్నట్టుగా ఒక డిఫమేషన్ సూట్ వేశారు ₹1,00,00,000. దాంట్లో వాళ్ళు వీళ్ళు అని తేడా లేదు. ఈ పాయింట్ మాట్లాడడం కోసం నేను వచ్చాను తెలుసా. వీడియోని లాస్ట్ వరకు చూడండి, కుదిరితే లైక్ చేయండి, హైప్ చేయండి, ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. నేను ఎందుకు మాట్లాడడానికి వచ్చానంటే, ఈ వీడియో సత్య సినిమా ఒకటి ఉంటుంది, పాత సినిమా, జేడి చక్రవర్తి గారిది, మనోజ్ బాజ్పేయి గారిది. అప్పటి వరకు మనోజ్ బాజ్పేయి పొలిటికల్ పార్టీ కోసం పనిచేస్తూ ఉంటాడు. లాస్ట్లో ఆ పొలిటికల్ లీడర్ని చాలా సింపుల్గా మనోజ్ బాజ్పేయిని లేపేస్తారు, బీకు మాత్ర క్యారెక్టర్. అప్పుడు చిన్నప్పుడు ఎక్కింది ఆ మైండ్లో. అంటే పాలిటీషియన్స్కి పని చేస్తే ఉపయోగం ఉండదు అని చెప్పి అర్థమైంది. ఇప్పుడు కూడా సేమ్ కొంతమంది రైట్ వింగ్లో పనిచేసేవాళ్ళు, కొంతమంది యూట్యూబర్లు హిందుత్వ ఎజెండాని భుజాన వేసుకొని కొంతమంది మోస్తున్నాము అన్న ఫీల్ అవుతూ ఉంటారు. వాళ్ళు మోస్తున్నారు అనే భ్రమలో ఉంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ పాయింట్లోకి వెళ్తే వాళ్ళు మోస్తున్నారు అనుకుందాం. అక్షయ్ రాజ్ అని ఒక యూట్యూబర్ ఉన్నాడు. అతను హిందుత్వ ఎజెండా తీసుకొని మాట్లాడుతుంటాడు. లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ అని మాట్లాడుతుంటాడు. లెఫ్ట్ లాబీలు దేశాన్ని నాశనం చేస్తున్నారు. తనకు తెలిసిన వేదాంతం మొత్తం అక్కడ చెప్తా ఉంటాడు. ఇప్పుడు అతను కూడా ఏదైతే ఆ ఇష్యూ జరిగిందో, ఆ ఇష్యూ జరిగినప్పుడు అతను కూడా కవర్ చేశాడు. ఆ వీడియోలో అతను ఏం గొప్పగా కవర్ చేసింది కూడా ఏం లేదు. లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్, ఈ ఫ్యాన్సీ వర్డ్స్ని తిప్పి ఆ వీడియో మొత్తం మాట్లాడాడు. ఆయన మాట్లాడుతూ ఇప్పుడు మీ వాడు ఇలా చేశాడు, ఇప్పుడు లెఫ్ట్ వింగ్ వాళ్ళు దీన్ని ఎక్కువ చేసి చూపిస్తారు, అసలు లెఫ్ట్ వింగ్ వాళ్ళు ఎప్పుడు తప్పు చేయనట్టుగానే మాట్లాడతారు అన్నట్టు మాట్లాడుతున్నాడు. అంటే అప్పటికీ కూడా మిమ్మల్ని వెనకేసుకొస్తూనే మాట్లాడాడు ఆ పర్సన్. బట్ ఆ వీడియోలో ఏముందో కనీసం చూడలేదు. ఆ వీడియోలో అతను ఏం మాట్లాడాడో చూడలేదు. చూస్తుంటే ఖచ్చితంగా మీరెళ్ళి ఆ వ్యక్తికి హగ్ ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే ఆ వ్యక్తి మిమ్మల్ని సపోర్ట్ చేస్తూనే మాట్లాడాడు. ఆ మైనర్ అమ్మాయికి అంత సపోర్ట్ చేయలేదు. ఒక్క మాట ఏమో చెప్పాడు, ఆ అబ్బాయి తప్పు చేస్తే ఆ అబ్బాయిని అరెస్ట్ చేయాలి, ఒక్క మాట మాట్లాడింది. మిగిలిన మొత్తం లెఫ్ట్ లాబీని వేసుకుంటానే ఉన్నాడు ఆ వీడియోలో. అయినా కూడా మీరు అతని మీద కేసు పెట్టారు. ఒక వీడియో చేశాడు, మళ్ళీ ఆ వీడియోలో ఆయన బాధపడుతూ వీడియో చేశాడు, మీకోసం మేము అంత కష్టపడుతుంటే మీరు మా మీద వీడియో చేస్తారని. ఆ మాటలు చూసిన వెంటనే నాకు ఆ సత్య సినిమా గుర్తొచ్చింది. క్లియర్గా వినిపిస్తాను, ఆ మాటలు మీరు వినండి ఇక్కడ అతను ఏం మాట్లాడాడు అనేది. ఎందుకంటే ఇతను ఆ వీడియో చేసిన తర్వాత మేబీ వాళ్ళకి సంబంధించిన వ్యక్తి ఎవరో ఒకరు ఉంటారు కదా, ఆ వాట్సాప్ చాట్స్లో, ఆ వాట్సాప్ గ్రూప్స్లో ఇతను వెళ్ళి ఆ వీడియో మాట్లాడాడు. వాళ్ళకి వాయిస్ నోట్ పెడితే తిరిగి వాళ్ళకి వాయిస్ నోట్ పెట్టారు. ఆ వాయిస్ నోట్ విన్న తర్వాత నాకే కాదు ఆ వ్యక్తికి కూడా అనిపించుండొచ్చు, అనవసరంగా ఇంత కష్టపడుతున్నాం మనము, అంటే మనం ఇంత కష్టపడుతున్నా కానీ మనకిచ్చే వాల్యూ ఇంతేనా. అంటే వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళకి ఈ మనవాళ్ళు, హిందువులు మన కోసం పనిచేస్తున్నారు, రైట్ వింగ్ ఇలాంటివి ఏమి గుర్తుకు రావు. వాళ్ళకి వాళ్ళే ఉంటారు, అంత సెల్ఫిష్గా ఉంటారు అని చెప్పి వాళ్ళకి అర్థమై ఉంటుంది. ఆ క్లిప్ ఒకసారి వినండి. అన్న అది కాదన్న, అసలు మీరు కేసు ఎట్లా పెట్టారు? అసలు వీడియో చూసిర్రా? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలో ఎట్లా మాట్లాడినా ఏం మాట్లాడినా అని కొన్ని సంవత్సరాల నుంచి హిందుత్వం కోసం పనిచేస్తాం. మీరు వీడియో చూసింది లేదు, పెట్టింది లేదు, ఉట్టిగా అట్లెట్లా పెడతారే కేసు? అరే మనిషి మనోడా పగోడా అని కూడా చూసుకోరా మీరు? నా లైఫ్ ఎఫెక్ట్ అవుతుంది, నువ్వు జాబ్ కి ఎఫెక్ట్ అవుతుంది నాకు. ఇవన్నీ వీడియో చేయకముందు ఆలోచించుకోవాలి. ఇప్పుడు వచ్చి నా కెరీర్ పోతుంది, నా లైఫ్ రిస్క్ అవుతుంది అంటే చేసిన దానికి అనుభవించాలి. నువ్వు కాకపోతే మస్తు మంది ఉన్నారు మాకు సపోర్టర్స్.
విన్నారు కదా. సో ఇదన్నమాట, ఇలా జరుగుతుంటుంది అనమాట. సో అందుకనే ఎక్కువగా ఏది పూసుకోకూడదు. మనం ఎక్కువగా ఏదైనా పూసుకుంటే ఇలాగే ఉంటుంది. అండ్ చాలామంది యూట్యూబర్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఆనంద్ వ్యూస్ అనే యూట్యూబర్ కూడా ఆయన కూడా వీడియో మాట్లాడాడు, 2 వీడియోస్ మాట్లాడాడు. ఆయన కూడా 2 వీడియోస్లో ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఈయన ఎవరి మీద అయితే కేసు పెట్టారో సదరు సెంట్రల్ మినిస్టర్ గారు, ఆ పెట్టిన ప్రతి ఒక్కరు మాట్లాడిన వాళ్ళు ఎవ్వరిలో కూడా ఆ వ్యక్తి తప్పు చేశాడు అని ఎవ్వరు డిక్లేర్ చేయలేదు. ఆ వ్యక్తిదే తప్పు అని ఎవరు డిసైడ్ చేయలేదు. ఆ వ్యక్తికి పలానా శిక్ష వేయాల్సిందే అని ఎవరు జడ్జిమెంట్ పాస్ చేయలేదు. ఎక్కడ ఏమడిగారు, ఒక అమ్మాయి వెళ్ళి కేసు పెట్టింది. కేసు పెట్టిన తర్వాత 7 రోజులైనా కూడా ఎందుకు ఆ వ్యక్తిని ఇంకా అరెస్ట్ చేయలేదు, ఆ వ్యక్తి పోలీసులకు దొరకలేదా, ఏ ఎయిర్పోర్ట్లోనూ కూడా అతను చెక్ ఇన్ అయింది లేనప్పుడు, సో అతను హైదరాబాద్లోనే ఉంటున్నాడు అని తెలిసినప్పుడు 7 రోజుల సమయం పడుతుందా పోలీస్ డిపార్ట్మెంట్కి అని చెప్పి గవర్నమెంట్ని క్వశ్చన్ చేసింది, పోలీస్ డిపార్ట్మెంట్ని క్వశ్చన్ చేసింది. సామాన్యుడితో కంపేర్ చేస్తూ అదే పాటికి సామాన్యుడు అంటే ఏదో ఒకటి చేసేసేవాళ్ళు కదా, ఏకంగా కనీసం అరెస్ట్ కూడా చేయలేకపోతున్నారు అని చెప్పి క్వశ్చన్ చేశారు. ఇవి అడిగిన క్వశ్చన్స్లో ఎక్కడ తప్పే లేదు. బట్ ఉల్టా మళ్ళీ ఇప్పుడు మీ పేరు ఎత్తారు, మీ గురించి మాట్లాడారు అని చెప్పి, సో మీ గురించి మాట్లాడారు అంటే సో మీ కొడుకే అయినప్పుడు, ఆ వ్యక్తికి అంత అక్నాలెడ్జ్మెంట్ లేనప్పుడు, ఆ వ్యక్తి తండ్రి మీరైనప్పుడు, మీరు ఒక హయ్యర్ పొజిషన్లో ఉన్నప్పుడు సో పలానా వాళ్ళ కొడుకు అని మాట్లాడతారు కదా. సో దాంట్లో తప్పే ఉంది. సో మీరే కదా శోభాయాత్ర అప్పుడు కూడా బయటకు వచ్చి మా బిడ్డ ఏం తప్పు చేయలేదు అన్న, మా బిడ్డ ఏం తప్పు చేయలేదు, చేస్తుంటే వాడిని మేమే పట్టించేస్తాను, వాడు ఏం చేయలేదు పాపం, వాడి మీద ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అని మీరే ఓపెన్గా వచ్చి మాట్లాడుకున్నారు కదా. అక్కడ మీ పరువు పోలేదా, అక్కడికి మీకు తప్పు అనిపించలేదా? సో మీ వాడి వీడియోస్ చాలా బయటకు వచ్చాయి కదా, సో చాలా గొడవలు చేస్తున్నట్టు ఇంకేవో XYZ వీడియోస్, అప్పుడు మీకు కోపం రాలేదా, అప్పుడు మీకు పరువు పోలేదా? సో ఇప్పుడు ఆ జరిగింది ఇది జరిగింది ఇలా జరిగింది అని చెప్పి రిపోర్ట్ చేస్తే, ఇన్ఫర్మేషన్ వీడియో చేస్తే జడ్జిమెంట్ కూడా ఎవరు పాస్ చేయలేదు. మళ్ళీ అగైన్ రిపీట్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు కోపాలు వస్తాయి. ఇప్పుడు మీరు వీడియోస్ చేస్తారు. ఇప్పుడు మీరు గొంతు నొక్కుతున్నారు జనాలవి. ఎంతకాలం నొక్కుతారు? సో మీకు సపోర్ట్ చేసే వాళ్ళ రైట్ వింగ్వి నొక్కి, సో లెఫ్ట్ వింగ్ వాళ్ళవి వీడియోస్ నొక్కి, సో మధ్యలో మాట్లాడే వాళ్ళ గొంతు కూడా నొక్కుతుంటే ఇంకేంటి అంటే, ఇప్పుడు మీరు ఏదైతే చేస్తారో దాన్ని రైట్ అని మాట్లాడాలి, తప్పు అని మాత్రం ఖండించకూడదు. మీ వాళ్ళైనా సరే మీ వాళ్ళ మీద కేసులు పెట్టేస్తారు మీరు. అసలు ఎవరైతే ఆ విక్టిమ్ని క్యారెక్టర్ అసాసినేట్ చేశారో, ఆ విక్టిమ్ని అడ్రస్ని ఓపెన్గా టీవీస్లో చూపెట్టారో, స్క్రీన్ల మీద చూపెట్టారో, అలాంటి వాళ్ళ మీద కేసులు పెట్టట్లేదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ సెంట్రల్ మినిస్టర్. సో నేను అడుగుతున్నాను, ఆ గవర్నమెంట్ని అడుగుతున్నాను, మరి పబ్లిక్ ప్రాసిక్యూటరే కదా ఆ అమ్మాయి తరపున వాదిస్తుంది, మరి పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఈ కేసులో ఇన్వాల్వ్ అయినప్పుడు గవర్నమెంటే ఇన్వాల్వ్ అయినట్టే కదా దీని లెక్క. మరి గవర్నమెంట్ ఒక మైనర్ అమ్మాయి, ఆ అమ్మాయి డీటెయిల్స్ని అంత ఎక్స్పోజ్ చేస్తూ చూపిస్తున్నప్పుడు మరి వాళ్ళ మీద కేసులు పెట్టరా? వాళ్ళకి కనీసం నోటీసులు పంపించరా? వాళ్ళకి కనీసం ఆ గ్యాగ్ ఆర్డర్స్ ఏవో పెట్టి ఇచ్చి, ఇప్పుడు ఎలా అయితే సెంట్రల్ మినిస్టర్ గారు తెచ్చుకున్నారు సదరు, ఆయనలాగా ఇచ్చి ఆ వీడియోస్ని డౌన్ చేపిమనరా? అంటే ఇప్పుడు ఆ అమ్మాయి అడ్రస్లు అందరూ చూడాలా, ఆ అమ్మాయి పాస్పోర్ట్ నెంబర్ అందరూ చూడాలా, ఆ అమ్మాయి ఆధార్ కార్డ్ నెంబర్లు అందరూ చూడాలా? మరి దీని మీద గవర్నమెంట్ ఏమి చర్య తీసుకోదా? సరే, అంటే ఇప్పుడు మైనర్ అమ్మాయికి క్యారెక్టర్ అసాసినేషన్ జరిగినా పర్లేదు, మైనర్ అమ్మాయి డీటెయిల్స్ అందరికి చూపెట్టినా పర్లేదు, ఎవ్వరికి ఏం పర్లేదు మీకు. బట్ సో ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో ఆ అక్యూజ్డ్కి ఎగెనెస్ట్గా ఒక వీడియో మాట్లాడితే సో గవర్నమెంట్ కూడా రెస్పాండ్ అవుతుంది, గవర్నమెంట్ కూడా రియాక్ట్ అవుతుంది, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా రియాక్ట్ అవుతుంది. సో వాళ్ళ మీద కేసులు పెట్టడం కోసం సో పర్టికులర్ మినిస్టర్ గారు చెప్పారని చెప్పి. సో మినిస్టర్ గారి దగ్గర డబ్బులు ఉంటాయి, మినిస్టర్ గారి గ్యాగ్ ఆర్డర్లు తెచ్చుకుంటారు, వీడియోస్ని డౌన్ చేస్తారు. బట్ ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి? మరి ఆ అమ్మాయి తరపు నిలబడాల్సింది ఎవరు? గవర్నమెంట్ కదా. మరి గవర్నమెంట్ ఎందుకు నిలబడట్లేదు? సో గవర్నమెంట్కి అవసరం లేదా? జస్ట్ నామకే వాస్తే మాత్రమే సో ఏదో ఇలా ఉంది అలా ఉంది కాబట్టి పబ్లిక్ ప్రాసిక్యూటర్ని సో అపాయింట్ చేసి గవర్నమెంట్ ఆ కేసు తీసుకుందా? నిజంగా గవర్నమెంట్కి చిత్తశుద్ధి ఉందంటే ఆ కేసు మీద ఎప్పుడుకో వాళ్ళకి ఎవరైతే ఆ వీడియోస్ అలా చేశారో వాళ్ళకి వాటికి నోటీసులు వెళ్ళి ఉండాలి కదా. సో వాళ్ళని కూడా విచారణకు పిలిచి ఉండాలి కదా, వాళ్ళ మీద కూడా అరెస్ట్ వారెంట్ జారీ చేయాలి కదా. యాజ్ పర్ ద యాక్ట్ ఏదైతే ఉందో, ఆ పి యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్లో క్లియర్గా రాసింది కదా, పనిషబుల్ అఫెన్స్ అని చెప్పి క్లియర్గా ఉంది కదా. మరి ఎందుకు ఇలాంటి చర్యలు తీసుకోలేదు? ఎందుకు? నిజంగా చిత్తశుద్ధి ఉంటే తీసుకోవాలి కదా. సో సోషల్ మీడియాలో ఆ కేసు విపరీతంగా హైలైట్ అయింది కాబట్టి సో ఇప్పుడు గవర్నమెంట్ యాక్షన్ తీసుకోకపోతే, గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వకపోతే సో అది మళ్ళీ గవర్నమెంట్కి అది వేరేలాగా అనుకుంటారు కాబట్టి సో ఒక పబ్లిక్ ప్రాసిక్యూటర్ని పెట్టారు. అడిషనల్ జనరల్ కూడా అక్కడ ఆ కేసుకే రాలేదు, జస్ట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వచ్చారు ఆ హియరింగ్ అప్పుడు కూడా ఫస్ట్ టైం.
అలా జరుగుతుంటుంది. సో ఇలా వీళ్ళు వచ్చేసరికి ఇలా కేసులు పెట్టేస్తూ ఉంటారు. నేను ఏమంటానంటే ఇంకోసారి మళ్ళీ చెప్తున్నాను, దయచేసి మన పార్టీ మనం పనిచేస్తున్నాం, మన ఎజెండా, మన రైట్ వింగ్ అవన్నీ ఉండవు ఇక్కడ. రాజకీయ నాయకులకి అవేమీ తెలియదు. వాళ్ళలో వాళ్ళు కావాలంటే కాంప్రమైజులు చేసుకుంటారు, వాళ్ళలో వాళ్ళు కావాలంటే ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటారు తప్పితే కింద ఉండే కార్యకర్తలు ఎప్పుడైనా కానీ బలవ్వాల్సిందే. గుర్తుపెట్టుకోండి ఎవరైనా కానీ. నేను రైట్ వింగ్ కాబట్టి నేను పర్టికులర్ పార్టీకి బ్లైండ్గా సపోర్ట్ చేస్తాను, నేను లెఫ్ట్ వింగ్ కాబట్టి పర్టికులర్ పార్టీకి బ్లైండ్గా సపోర్ట్ చేస్తాను, లాజిక్ ఏమీ అవసరం లేదు నాకు, న్యాయం ఎవరి వైపు ఉంది అనేది కూడా నాకు అవసరం లేదు, తప్పు చేశాడా లేదా అనేది నాకు అవసరం లేదు, నేను బ్లైండ్గా సపోర్ట్ చేస్తాను అంటే ఇలాగే ఉంటుంది. ఉల్టా మీ మీదే కేసులు పెట్టించుకోవాల్సి వస్తుంది అనమాట. ఇలా మీరు బతిలాడుకోవాల్సి వస్తుంది. లెఫ్ట్ వైపు ఉన్న వాళ్ళ మీద కేసులు లేవా, రైట్ వైపు ఉన్న వాళ్ళ మీద కేసులు లేవా? అందరి మీద కేసులు ఉంటాయి, అందరూ అంతే. సో మనం ఆలోచించే విధానం ఎలా ఉండాలంటే తప్పు జరిగినప్పుడు తప్పు జరిగింది అని చెప్పడం వరకు మాత్రమే మనం ఉంటుంది. మనం అతిగా పూసేసుకున్నాం అనుకోండి, వాళ్ళ కోసం వెళ్ళామనుకోండి, ఏదో ఒక రోజు అది మనకే బ్యాక్ ఫైర్ అవుతుంది అని చెప్పడానికి ఇతను ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. అతను ఉద్యోగం చేసుకుంటాడు పాపం, అతనికి కూడా ఒక క్యారియర్ ఉంటుంది. సో ఆ క్యారియర్ని కూడా వాళ్ళు అలా చేస్తున్నారు. అండ్ వాయిస్ నోట్ చూసారు కదా, నువ్వు ఆ వీడియో చేయకముందు ఆలోచించుకో ఉండాల్సిందే అని. అంటే ఆ రైట్ వింగ్లో అతను ఉన్నప్పుడు వాళ్ళ వ్యక్తులు, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా తప్పు చేస్తే సైలెంట్గా ఉండాలి, వీలైతే సపోర్టివ్గా మాట్లాడాలి. కొన్ని మీడియా ఛానల్స్ మాట్లాడే చూడండి, ఓపెన్గా బయటకు వచ్చి ఆ అమ్మాయిని, విక్టిమ్ని క్యారెక్టర్ అసాసినేట్ చేస్తాం, అలా మాట్లాడాలి. అలా మాట్లాడితే కేసులు ఉండవు, హ్యాపీగా ఉండొచ్చు. ఎందుకంటే అలా మాట్లాడిన వాళ్ళు కూడా ఆ సెంట్రల్ మినిస్టర్ గారి ఫోటో యూస్ చేసుకున్నారు, వాళ్ళకి ఎవరికి వెళ్ళలేదన్నమాట. వాళ్ళు ఇంకా ఎక్కువ వ్యూస్ వచ్చాయి వీళ్ళకంటే, ఎందుకంటే వాళ్ళు సపోర్టివ్గా మాట్లాడారు, వీళ్ళు సపోర్టివ్గా మాట్లాడలేదు. అతను అదే చెప్తున్నారు ఆ వాయిస్ నోట్లో. అది ఇతను లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళ మీద కూడా కేసులు పడ్డాయి. ఎందుకంటే వాళ్ళల్లో కూడా ఎంతో కొంత చిన్నపాటి నిజాయితీ ఉంటుంది కదా. ఒక అమ్మాయి, మైనర్ అమ్మాయి వచ్చి కేసు పెట్టింది, తప్పో ఒప్పో పక్కన పెట్టు, ఆ అబ్బాయి తప్పు చేస్తే ఆ అబ్బాయికే శిక్ష పడాల్సిందే అని ఒక మాట ఖచ్చితంగా చెప్పాలి. చెప్పకపోతే వాళ్ళు ఎదవలు అవుతారు కదా. సో అందుకని వాళ్ళు ఆ మాట చెప్పారు. వాళ్ళు ఆ మాట చెప్పినందుకు ఆయన వాళ్ళ మీద కేసులు పెట్టేశారు. అది సంగతి. సో ఇప్పటికైనా కానీ అర్థం చేసుకోండి, కళ్ళు తెరవండి. ఈ మతంని బూచిగా చూపెట్టి మిమ్మల్ని బలహీనులుగా మారుస్తున్నారు. అటు అవ్వచ్చు ఇటు అవ్వచ్చు, మళ్ళీ చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. పెట్రోల్ రేటు ఎందుకు పెరిగిందని అడిగితే సో నేను దేశద్రోహ అంటారు. ఇప్పుడు నేను బొట్టు పెట్టుకొని మెల్లో రుద్రాక్షలు మాల వేసుకొని లేకపోతే నార్మల్గా నా దగ్గర ఉండే వేసుకొని నేను చాలా వీడియోస్ చేశాను. స్టిల్ నేను ఏదైనా ఒక పాయింట్ వ్యతిరేకంగా మాట్లాడినా కూడా చాలామంది కింద తిడతారు నన్ను, లెఫ్ట్ అని అంటారు. అలా ఉంటుందన్నమాట సిట్యువేషన్. మనం ఏం చేయలేము, ఇంకా మూసుకొని ఉండాల్సిందే. మనం ఏం జరిగినా కానీ అంత మూసుకొని ఉండడానికి మనం ఏమి నపుంసకలం కాదు కదా. మాట్లాడతాం, వాయిస్ అవుట్ చేస్తాం, ఎంతవరకు వాయిస్ అవుట్ చేయాలో అంతవరకు వాయిస్ అవుట్ చేస్తాం. టూ మచ్ అబ్యూజివ్ లాంగ్వేజ్ ఉండదు మన దగ్గర. జై హింద్.